happen like that? It took me a minute to notice it. It was holding me back. Hey guys, welcome back to my channel. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా guys. So sorry for this video. ఇంత లేట్గా చేస్తున్నా, ఇంత డిలే చేస్తున్నాను. I was so lazy guys. ఎంత లేజీ ఉన్నానంటే నేను ఆ లింక్స్ అన్ని కాపీ చేసుకొని ఆ కాస్ట్లన్నీ చూసుకొని ఆ ఇన్వాయిసెస్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు చెప్పడానికి ఇంత టైం పడుతుందనేసి ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను అనమాట. సో ఫైనలీ ద వీడియో ఈజ్ అబౌట్ మా ఇంట్లో అన్ని బెడ్రూమ్స్కి క్లాజెట్ సిస్టమ్స్ చేయించినందుకు ఎంత అయిందో ఆ వీడియో అనమాట, ఇంక్లూడింగ్ లింక్స్ అయితే నేను వీడియో కిందనే పెడతాను అనమాట, డిస్క్రిప్షన్లో ఇస్తానన్ని. సో చాలామంది ఎల్ షేప్డ్ వార్డ్రోబ్స్ అయితే ఎక్కువ అడిగారు. సో ఐ హోప్ దిస్ వీడియో విల్ హెల్ప్ యూ గైజ్ అవుట్ అని అనుకుంటున్నా ప్లానింగ్లో. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్డర్ ఐ ప్లేస్డ్ ఇన్ ద వేఫేర్. ఇది మోస్ట్లీ మా బెడ్రూమ్లో నా క్లాజెట్కి సంబంధించిన వార్డ్రోబ్స్ అనమాట. సో ఇఫ్ యూ గైజ్ రిమెంబర్ వార్డ్రోబ్ వీడియోలో నేను గ్లాస్ డోర్స్ ఉండేవి 3 తీసుకున్నాను, గ్లాస్ డోర్ ఉండేవి 2 తీసుకున్నాను విత్ 3 డ్రావర్స్, పుల్లోవర్ డ్రావర్స్ ఉన్నట్లు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ వచ్చి 4 డోర్స్ ఉంటాయన్నమాట, పైన కింద డోర్స్, కానీ సేమ్ ప్యాటర్న్ అనమాట. సో ఆ ఆర్డర్ ఎంత అయిందో మీకు చెప్తా గైజ్ ఇప్పుడు నేను. సో నా క్లాజెట్లో గ్లాస్ది విత్ 3 డ్రావర్స్ పుల్ అవుట్ ఇట్లా ఉండేది, ప్లస్ అన్నీ అట్లాంటిదే వితౌట్ గ్లాస్ డ్రాస్ ఆ వార్డ్రోబ్స్. సో మొత్తం ఎన్నంటే అవి 3, ఇవి 3 అనమాట. తర్వాత సన్నది ఉంది కదా గైస్, జీన్స్ జాకెట్స్ అన్నీ పెట్టాను, మిడిల్లో ఫిక్స్ చేశాను సన్నది. ఆ సన్నది పైనది కిందది ఉంది కదా, అవి 3 ఆర్డర్ ఇచ్చాను అనమాట. సో మొత్తం కలిపి టోటల్ ఆర్డర్ వచ్చి క్వాంటిటీ వచ్చి 3 + 2 + 2 + 1 అంతా కలిపి $2,747.92 అయిందనమాట. సో సింపుల్గా అది నా వార్డ్రోబ్ స్టోరీ. సో నా దాంట్లో 2 పెట్టాను గ్లాస్ డోర్స్ది, అండ్ నాన్ గ్లాస్ డోర్స్ది 2 పెట్టుకున్నాను. ఇన్ మిడిల్లో ఆ సన్నది పైన ఒక డోర్, కింద ఒక డోర్ ఉండేది, అదొకటి పెట్టాను నా క్లాజెట్ రూమ్లో. తర్వాత నా పక్కన బెడ్రూమ్లో, గెస్ట్ బెడ్రూమ్లో ఇంకో 2 పెట్టించాను ఇట్ సేమ్. అండ్ ఇక్కడ ఉంది కదా వాషర్ డ్రయర్ రూమ్లో ఒకటి పెట్టించాను అనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎల్ షేప్ది ఒకటి నా బెడ్రూమ్లో మా బెడ్రూమ్లో నా క్లాజెట్లో ఒకటి పెట్టించాను, అండ్ కింద నా మేకప్ రూమ్లో ఒకటి పెట్టించుకున్నాను అనమాట. ఎల్ షేప్డ్ క్లాజెట్, అది ఈచ్ వచ్చి ట్యాక్స్తో కలిపి $342.65 అయిందనమాట. అంటే అవి 2 తీసుకున్నాను. సో ద నెక్స్ట్ ఆర్డర్ ఏం ప్లేస్ చేశానంటే ఆర్డర్స్ బై ఆర్డర్స్ ఫేస్ ప్లేస్ చేస్తూ వచ్చా గైస్. యాజ్ లాంగ్ యాజ్ ఆల్ఎక్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటూ వచ్చేపాటికి నేను ఆర్డర్స్ పెట్టుకుంటూ వచ్చిన అనమాట. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మోస్ట్లీ ఫార్ మధు బెడ్రూమ్ అండ్ మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ కింద అది. తర్వాత అదర్ 2 గెస్ట్ బెడ్రూమ్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చి అదర్ 2 బెడ్రూమ్స్లో మధు ఆఫీస్ రూము, దాని పక్కన ఉండే గెస్ట్ బెడ్రూమ్కి ఫ్రీ ఓపెన్ అండ్ డ్రావర్స్ ఉండే వార్డ్రోబ్ లాంటిది ఇచ్చా కదా, లైక్ బాండోర్స్ పెట్టించి అక్కడ చేయించా కదా, అవి 2 తీసుకున్నాను. అవి 2 కలిపి ఈచ్ వచ్చి గైస్ $680 అండ్ ట్యాక్స్ వచ్చి $95.2. సో టోటల్ వచ్చి $1,455.8 అనమాట. ఆ 2 బెడ్రూమ్స్కి సేమ్ టు సేమ్ ఉంటుంది క్లాజెట్, నో చేంజ్ అట్ ఆల్. తర్వాత వాషర్ డ్రయర్ రూమ్ పక్కన ఉండే క్లాజెట్ రూమ్లో చిన్న బుడ్డి క్లాజెట్ అని చెప్పా కదా గైస్, ఏం పెద్ద స్పేస్ లేదనేసి రూమ్లో ఎక్స్ట్రా 2 పెట్టించాను. సో ఆ బుడ్డి క్లాజెట్ వచ్చి $355 అయింది, ట్యాక్స్ వచ్చి $24. సో అది వచ్చి $380 అయింది టోటల్. సో ఈ 3 కలిపి $1,835.18 అయిందనమాట. సో ఆ తర్వాత నేను ప్లేస్ చేసిన ఆర్డర్స్ వచ్చి మధు క్లాజెట్ రూమ్లో ఉండే వార్డ్రోబ్స్ మొత్తం నేను 6 ఇచ్చాను గైస్, 6 ఆర్డర్స్ ఇచ్చాను అనమాట.
సో 6 ఆర్డర్స్ ఎంత అయినాయి అంటే $1,604.95 ప్లస్ 320.99 అయింది. సో మధు క్లాజెట్లో ఏమో 3 వచ్చినాయి, 3 ఫిట్ చేసాము. మమ్మీ వాళ్ళ క్లాజెట్ రూమ్లో ఇంకో 3 ఫిట్ చేసామన్నమాట. అండ్ మమ్మీ వాళ్ళ క్లాజెట్ రూమ్లో ఉండే వార్డ్రోబ్ వచ్చి $484.11 అయిందనమాట. సో నేను మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో ఏం చేశానంటే బెడ్రూమ్లో 3 వార్డ్రోబ్స్ ఫిక్స్ చేయించాను అనమాట. సేమ్ మధుది ఏది ఉందో అదే. అండ్ మమ్మీ వాళ్ళ క్లాజెట్లో అయితే లైక్ సింగిల్ పెద్దది పెట్టించాను అనమాట. అది $484 అయింది. సో ఇవి అన్నీ కలిపి టోటల్ 7 క్వాంటిటీ కలిపి $2,410 అయింది గైస్. $1,410.05. సో అది రెస్ట్ ఆఫ్ ద రూమ్స్ అనమాట. సో నౌ లెట్స్ సీ ద అదర్ వన్స్. 2 barn doors గైస్. మధు ఆఫీస్ రూమ్కి దాని పక్కన ఉండే క్లాజెట్ రూమ్కి 2 barn doors. 2 barn doors కలిపి $408.46 అయిందనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అమెజాన్ ఆర్డర్స్ అనమాట. అమెజాన్లో ఏం పెద్ద పెట్టలేదు, 3 పెట్టాను. అమెజాన్లో వచ్చి క్లోజెట్ సిస్టంలో ఎక్స్ట్రా రాడ్స్ పెట్టించుకోవచ్చు అనేసి క్లోజెట్కి రాడ్స్ పెట్టించుకున్నా గైస్. అది వచ్చి ఆర్డర్ ఆఫ్ ఐ థింక్ ఈచ్ వన్ 18 to 40 ఇంచెస్ది నేను 6 పెట్టినట్టున్నా గైస్. 6 ఆర్డర్స్ పెట్టాను అనమాట. అది ఎంత అయింది అంటే లెట్ మీ టెల్ యూ గైస్, అది $89 కాదు, అది వచ్చి $95.94 అయిందనమాట. 6 ఆర్డర్స్. అది రాడ్స్, జస్ట్ ప్లెయిన్ క్లాజెట్లో బట్టలు తగిలించుకోవడానికి రాడ్స్ అనమాట. The next Amazon order is guys, మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ క్లాజెట్లోనే ఇటు సైడ్ ఆపోజిట్ వాల్కి ఒక ఓపెన్ వార్డ్రోబ్ విత్ 3 drawers పెట్టించాను అనమాట. అది ఎంత అయింది అంటే $171.19 అయింది. సో తర్వాత లాండ్రీ రూమ్కి నేను 3 అప్పర్ క్యాబినెట్స్ లాగా తీసుకున్నా కదా గాయస్. లైక్ 2 వచ్చి అటు పెట్టి 2 వచ్చి ఆల్రెడీ ఉండే స్టాండింగ్ వార్డ్రోబ్ పైన ఫిక్స్ చేయించాను, ఇంకొకటి దాని పక్కన ఫిక్స్ చేయించాను. 3 వార్డ్రోబ్స్ అనమాట, లైక్ వాల్ మౌంటెడ్. అది వచ్చి మొత్తం 140 ప్లస్ 180 అయిందనమాట. సో నౌ ద టోటల్ ఫర్ ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ వార్డ్రోబ్స్కి $8,771.78 అయింది. లేబర్ వచ్చి అరౌండ్ 3,500 to ఐ థింక్ అరౌండ్ $4,000 పే చేసాం గైస్ అబ్బాయికి చేయడానికి ఆల్ లెగ్స్కి. సో టోటల్ కాస్ట్ ఫార్ ద ఎంటైర్ హౌస్ వార్డ్రోబ్ సిస్టమ్ ఈజ్ $12,771.78 అయింది. అండ్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఇంక్లూడింగ్ అమెజాన్ లింక్స్ కానీ వేఫేర్ అన్నీ ఉన్నాయి గైస్. నేను ఇంట్లో ఏమేమి వార్డ్రోబ్స్ పెట్టించానో అన్నిటికీ లింక్స్ ఉన్నాయన్నమాట. అన్ని లింక్స్ పోస్ట్ చేసేసాను నేను. సో మీరు అక్కడ వెళ్ళి కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ సో లాంగ్. ఈ వీడియో నేను చేయాలనుకోని కూడా చాలా రోజుల నుంచి నేనే లేజీ ఫీల్ అయ్యాను అనమాట. Finally I did it guys, and please like, share and subscribe to my channel. Bye guys. It's all for the better.